అలాగే బలం ఉందని శత్రువులను పెంచుకోకండి. అర్థమైందనుకుంటా. ఆశ అలాగే ఆలోచనలనేవి నీళ్ళ లాంటివి. వాటిని మళ్లించాలే కానీ మాయం చేయలేము. ఆశకు అలాగే ప్రేమకు ఒక చిన్న తేడా ఉంది. హృదయంలో చోటిస్తే అది ఆశ, హృదయాన్ని ఇస్తే అదే ప్రేమ. ఇలా ఉంటేనే కావాలి అనిపించేదే ఇష్టం. ఎలా ఉన్నా సరే కావాలి అనిపించేదే ప్రేమంటే. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే నీ మాటలు ఎవరు నమ్మరు, వింటారు అంతే. స్వేచ్ఛ లేని జీవితం అంటే ఆత్మ లేని శరీరం లాంటిదే కాదంటారా? అనుకోకుండా పరిచయం అయిన వాళ్ళతోనే వదులుకోలేని బంధం ఏర్పడుతుంది. అవునా? మనశ్శాంతి లేని జీవితం అంటే మరణం కంటే కూడా ప్రమాదం. ఎంత గొడవ పడినా కూడా మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఇక జీవితం స్వర్గంతో సమానమే. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే ఎప్పటికీ వదులుకోకండి. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం. అంటే బంధాన్ని బంధనాలతో బంధిస్తే నిలబడదు. బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. నిజం చెప్పి బాధపెట్ట ఇష్టంగా భరిస్తారు, కానీ అబద్ధంతో మోసం చేయకు. ఒక్క క్షణం కూడా భరించలేరు. ఎప్పుడూ కూడా బాధ పెట్టేవాళ్ళు బాగానే ఉంటారు, భరించేవాళ్ళే బలైపోతూ ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్ళు మాత్రమే వస్తాయి. అవునా? ఎవరు ఎలా చదవాలి అనేది ప్రతి పాఠశాలలో నేర్పిస్తారు, కానీ ఎలా బ్రతకాలన్నది మాత్రం నీకు నువ్వే నేర్చుకోవాలి. అర్థమైందనుకుంటా. ఈ కాలంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకి కరిగిపోతుంది. ఇక చెడు అనేది వీధుల్లో చెత్త లాంటిది, రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏమిటి అంటే, ఎవరైతే తమ జీవితాల్లో ప్రతి బంధానికి అలాగే ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను అలాగే విలువను ఇస్తారో చివరికి వారే ఒంటరైపోతూ ఉంటారు కదంటారా? మనిషి యొక్క విలువ అనేది విడిపోతే తెలుస్తుంది. కాలం యొక్క విలువ అనేది గడిస్తే తెలుస్తుంది. అలాగే జీవితం యొక్క విలువ అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది. అర్థమైనా కూడా ఒప్పుకోలేనిది వాస్తవం. అర్థమైనట్లు ఉండే అర్థం కానిది జీవితం. అర్థం లేని కోపం, అలాగే అవసరం లేని ఆవేశం ఈ రోజుకు బాగానే ఉంటాయి, కానీ రేపటి రోజున నిన్ను ఒంటరివాణ్ణి చేస్తాయి. గుర్తుంచుకో. కొన్నిసార్లు కాలం చేసే గాయం కన్నా కావాలనుకున్న వాళ్ళు చేసే గాయాలే ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. విలువైనది ఏదైనా సరే విలువ తెలియని వారికే దొరుకుతూ ఉంటాయి. అది వస్తువైనా ప్రేమైనా. మనసు బాగోలేదో నీతో మళ్ళీ మాట్లాడతా అనే బంధం కంటే, మనసు బాగోలేదో నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే జీవితంలో ఎంతో ముఖ్యమైనది. గుర్తించండి.
మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుండి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మనం సంపాదించాల్సిందే ఆస్తులు అంతస్తులు కాదు, ఆరోగ్యాన్ని. అదే లేకపోతే ఎంత సంపద ఉండే మాత్రం ఏం లాభం? ఒక పూట తినకుండా అయినా ఉండవు, కానీ పూట గడవడానికి అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే ఆకలి వేసినంత తేలికగా చేసే అప్పు తీరదు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండిటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం మీ సొంతమవుతుంది. కోపం ఉంటే చెప్పాలి కానీ చూపించకూడదు. అలాగే ఇష్టం ఉంటే చూపించాలి కానీ చెప్పకూడదు. అందరూ బాగుండాలి అని అనుకునేవారే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎవరెలా పోతే నాకేంటి అని అనుకునేవారే ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటారు. కన్నీళ్ళు చాలా విలువైనవి. వాటిని విలువ లేని వారి కోసం, అలాగే నీకు విలువ ఇవ్వని వారి కోసం జారనివ్వకు. నిద్ర అనేది చాలా గొప్పది. వస్తే అన్నిటినీ మరిపిస్తుంది. ఇక రాకపోతే పోగొట్టుకున్న వాటినన్నిటినీ కళ్ళ ముందుకు తెస్తుంది. అవునా, భుజాలపై బాధ్యత ఉన్నప్పుడు ఎంతటి కష్టమైనా ఇష్టంగా మారిపోతుంది కాదంటారా? బాధ అంటే మనిషికి దూరం అవ్వడం కాదు, దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావడం. అనుకోకుండా జరిగే అద్భుతం కంటే మనం కోరుకున్న చిన్న విషయం జరిగినప్పుడు వచ్చే ఆనందమే వేరు కాదంటారా? మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచనే కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. మంచిని శత్రువు చెప్పినా విను, కానీ చెడుని మాత్రం ప్రాణం మిత్రుడు చెప్పినా వినకు. వేలెత్తి చూపేవారెవరు కూడా ఒక్క పూట ముద్ద కూడా పెట్టరు. అందుకే కష్టమైనా నష్టమైనా నీకు నచ్చినట్లు బ్రతుకు. నీ జీవితం